హాయ్ అండి. ఎప్పుడైనా పిల్లలు స్నాక్స్ తెమ్మన్నప్పుడు బయట నుంచి కొనుక్కొని తెచ్చి వాళ్ళకి ఇవ్వకుండా ఇంట్లోనే హెల్తీగా గోధుమ పిండితో ఒక్కసారి ఈ స్నాక్‌ని అయితే ప్రిపేర్ చేయండి. చాలా బావుంటాయండి. చాలా ఈజీగా ప్రిపేర్ చేయొచ్చు. ఒకసారి ట్రై చేయండి. ఒక చిన్న బౌల్‌లోకి 1½ కప్పు గోధుమ పిండిని తీసుకోండి. తగినంత సాల్ట్‌ని అయితే వేసుకొని అందులోకే ఒక టీ స్పూను వాముని, 4, 5 స్పూన్ల ఆయిల్‌ని వేసుకొని ఇలా అయితే కలిపేసుకోండి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఇలా అయితే రావాలి ఉండలాగా. తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటూ ఇలా చపాతీ ముద్దలాగా అయితే కలుపుకొని పక్కనైతే పెట్టేసుకోండి. ఇప్పుడు ఒక రోల్లోకి అన్నీ ఒక్కొక్క స్పూన్ చొప్పున ధనియాలు, సోంపు, జీలకర్రని అయితే కొంచెం ఇలా బరకగా అయితే దంచేసుకొని ఆయిల్‌లో అయితే వేసుకోండి. సో, దీన్ని వేసుకున్న తర్వాత సన్నంగా కట్ చేసుకున్న అల్లం ముక్కలు, పచ్చిమిర్చిని కూడా వేసుకొని ఇలా కొద్దిసేపు వేగించుకోండి. ఇప్పుడు సన్నంగా కట్ చేసుకున్న ఆనియన్స్ అలాగే కొంచెం సాల్ట్ వేసి ఆనియన్స్ మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. దాని తర్వాత కొద్దిగా జీలకర్ర పొడి అలాగే కొంచెం గరం మసాలా, కారాన్ని వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం హీట్‌లోనే మెత్తగా అయ్యేంత వరకు ఉడికించుకోండి. సో, ఇలా స్టఫింగ్‌ని అయితే ప్రిపేర్ చేసి సైడ్‌కి అయితే పెట్టుకోండి. ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండి ఉంటుంది కదండీ! సో, ఆ పిండిని కొంచెం చేత్తోటి ఇలా ముద్దలాగా తీసుకొని కొద్దిగా హోల్‌లాగా అయితే చేసి మధ్యలో ఈ స్టఫింగ్‌ని అయితే పెట్టేసుకొని స్టఫింగ్ బయటకు రాకుండా మొత్తం చుట్టూ ఇలా కవర్ చేసేసుకోవాలి. సో, ఇలా కవర్ చేసుకున్న తర్వాత కొద్దిగా పిండిని అయితే తీసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా దానిపైన కొంచెం ఇలా అప్లై చేసి పైన అయితే ఇలా చేత్తో ప్రెస్ చేసుకుంటే ఈ షేప్‌లో అయితే వస్తుంది. అన్నిటిని ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్న ఆయిల్‌ని అయితే ఒక్కొక్కటిగా వేసుకోండి. సో, ఆయిల్ అయితే గోరువెచ్చగా ఉండేలాగా అయితే చూసుకోండి. సో, అలా వేసుకొని మీడియం హీట్‌లో మంచిగా 2 పక్కల గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేగించి తీసుకుంటే మన స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయండి. చాలా టేస్టీగా ఉంటాయి. గోధుమ పిండితో చేసాం కాబట్టి హెల్తీగా కూడా ఉంటాయండి. ఈ విధంగా ఒకసారి పిల్లలకి స్నాక్స్ అయితే చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి.